అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. డీలిమిటేషన్ డివిజన్స్ కి సంబంధించి సరిగ్గా జరగలేదంటూ అటు బీజేపీ కార్పొరేటర్స్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు ప్రత్యేకంగా డీలిమిటేషన్ పైనే చర్చ జిహెచ్ఎంసీ కౌన్సిల్లో జరగనుంది. ప్రజెంట్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా వారి యొక్క నిరసనను తెలియజేస్తా ఉన్నారు. పరిపాలన సంస్కరణ కాదు, కాంగ్రెస్ ఎంఐఎం మధ్య పవర్ సెటిల్మెంట్ అంటూ కూడా వారి యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు జిహెచ్ఎంసీ ఏదైతే బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలా జరిగిందంటే డీలిమిటేషన్ అనేక ఆరోపణలు వస్తున్నాయి. అటు బీజేపీ కూడా అనేక ఆరోపణలు కాంగ్రెస్ పైన చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరు? అవును, తప్పకుండా ఆరోపణలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అయిపోయింది జిహెచ్ఎంసీ ఫామ్ చేసి, ఇప్పటి వరకు ఎక్కడ ఇప్పుడు హబ్సిగూడ, రామంతపూర్ 4 డివిజన్లు ఉండే. ఓకే సరే, దాన్ని పాపులేషన్ పెరిగింది, దాని పరంగా వీళ్ళు ఇంకా డివిజన్స్ పెంచిండ్రు, అదంతా ఓకే. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే నేను హబ్సిగూడ బీజేపీ కార్పొరేటర్ని. సో ఇక్కడ రెహమత్ నగర్ అనేది ఇంతకుముందు బాగంబర్పేటలో ఉండే, అంటే సెంట్రల్ జోన్కి పోతుంది. బాగంబర్పేట్ డివిజన్లో ఉన్న రెహమత్ నగర్ మొత్తం ముస్లిం ఓటర్లు అందరినీ తెచ్చి హబ్సిగూడ డివిజన్లో కలిపిండ్రు. ఇది ఎంతవరకు న్యాయము? అక్కడ ఓటర్స్ ఎట్లా అంటే ఇప్పుడు హబ్సిగూడ మొత్తం నీట్గా ఉంది కాబట్టి ఎంఐఎం లేకుండా ఉండొద్దు అని ప్రతి డివిజన్లో వాళ్ళు అలా ప్లాన్గా చేసి ముస్లిం ఓటర్లను కూడా అక్కడ ఇంక్లూడ్ చేయాలన్నట్టు. మరి అది ఎప్పుడు ఇంక్లూడెడ్ లేదు. ఇన్ని ఇయర్స్ అయిపోయింది జిహెచ్ఎంసీ ఫామ్ చేసి, అది ఎప్పుడు సెంట్రల్ జోన్కే వస్తుంది, ఉప్పల్ లిమిట్స్లో ఎప్పుడు లేదు. మరి ఇప్పుడు రెహమత్ నగర్ ఎందుకు కలిపినట్టు అది తెలుసుకోండి. అది చాలా బాధాకరమైన విషయం. అండ్ అది అఫీషియల్స్ ఎలా తీసుకుంటారో, అంటే ఓటర్స్ ఎంతమంది ఉన్నారు టోటల్గా హబ్సిగూడలో, అది కూడా తెలుసుకొని మాకు క్లియర్ చిట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమంటారు? డీలిమిటేషన్కి సంబంధించి మీ ఆరోపణ ఏందా? మేము ప్రజలకు ఇబ్బంది కావద్దు అనేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇంతకుముందు కార్పొరేటర్ ఉన్నప్పుడు నా ఏరియా లోపల నల్లకుంటారా 4 ఏరియాలు ఉండే, అలాగే 2 ఏరియాలు తీసేసిండు. ఇప్పుడు మనకున్నది ఏంది, ఒక కేక్ కటింగ్ ఎట్లా చేసేస్తారు అట్లా చేసేసిండు మొత్తం. నీకు ఏమైనా అద్దులు అవి పెట్టాలనుకుంటే కనీసం పబ్లిక్ డిమాండింగ్ తీసుకోవాలి, ప్రజాప్రతినిధుల డిమాండ్ తీసుకోవాలా. ఏది తీసేసుకుంటా నీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డిసైడ్ చేసి కింద ఇచ్చిన ఆఫీసర్లు తీసేసుకొని మీరు ఈరోజు ఎట్లా చేసేస్తారు? మీరు అసలు ఎట్లా డివైడ్ చేసేస్తారు? అది ఎంఐఎం కాంగ్రెస్ వాళ్ళు కూర్చొని నిర్ణయించినట్టుంది. ఇదంతా మ్యాప్ అంతా సరిగా లేదన్నమాట. దాని గురించి మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నామండి. మేడం మీరు చెప్పండి. మాది మలక్పేట్ కాన్స్టిట్యున్సీ ముస్రాంబాగ్ డివిజన్. మాది మొత్తము 3గా డివైడ్ చేశారు. ఒకటి అయితే మొత్తం ఎంఐఎం ఫేవర్లను చేశారు. ఇప్పుడు మలక్పేటలో 6 డివిజన్లు ఉండేవి, 9 డివిజన్లుగా చేశారు. అందులో మొత్తం ఎంఐఎం ఫేవర్గా చేశారు. అసలు ఏ పద్ధతిగా డివైడ్ చేశారు అనేది మా డిమాండ్. ఒక మ్యాప్ లేదు, పాపులేషన్ పరంగా చేశారా లేదంటే ఓటర్స్ పరంగా చేశారా, డీలిమిటేషన్ అనేది మేము డిమాండ్ చేస్తున్నాము. మా దగ్గర మాత్రం మొత్తం ఎంఐఎం సపోర్ట్గా చేశారని చెప్పి మాకు అర్థమవుతుంది. అనేక మంది ఏదైతే బీజేపీ కార్పొరేటర్స్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రత్యేకంగా డీలిమిటేషన్ పైనే ఈ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తుగానే జిహెచ్ఎంసీ వద్ద భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడొచ్చు మనం, జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు కూడా ఈ డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలు చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో కూడా భారీ ఎత్తున ఇక్కడ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఒకప్పుడు పాత జిహెచ్ఎంసీ పరంగా చూస్తే మాత్రం దాదాపుగా 610 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగింది. కానీ ప్రజెంట్ కొత్త మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనంతో దాదాపుగా 2100 విస్తీర్ణం పెరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అనేక సమస్యలు ఉన్నాయి. దాంతోపాటుగా అనేక ఆరోపణలను కూడా అటు వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆదరాబాదరగా కాకుండా కొంత శాస్త్రీయంగా నిర్వహించాలనేది కూడా పలు పార్టీల నాయకులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా
మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎంఐఎంకి అనుకూలంగానే కాంగ్రెస్ పార్టీ ఈ డీలిమిటేషన్ చేసిందంటూ కూడా వారు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద జిహెచ్ఎంసీ వద్ద మాత్రం భారీ బందోబస్తుని ఏర్పాటు జరిగింది. కౌన్సిల్ సమావేశాలు సజావుగా జరిగే విధంగా తమకు సహకరించాలనేది కూడా మేయర్ కోరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వంశీకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.